వాళ్ళందరూ నాకే చెప్తారు. అప్పుడు నేను నీకు వద్దులేసి హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రేపు ఆదివారం అని ఫుల్ గుమ్మేస్తున్నాం. ఇక ముగ్గులు పొట్టిలే మాకే ఫస్ట్ ప్రైజ్. రేపు సోమవారం, ఇవాళ సండే. ఏదో అలా అలా మర్చిపోతాంలేండి వారాలు. నా సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేసుకోండి ప్లీజ్ నా కోసం. ఎటకారం ఎవరైనా చూసి నన్ను ఎక్కిరియొద్దు ప్లీజ్. నేను నాగలక్ష్మి ఈరోజు పార్టిసిపేట్ చేశాను. దేంట్లో ముగ్గులు పోటీలనా? మాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, అయినా మేము యాదవ్ రావట్లేదు. మాకు ఎలా ముగ్గులు వచ్చని మేము సంబరపడతాం. అప్డేట్ అయ్యాం ఈ మధ్య ముగ్గులలో. కొంచెం హెల్ప్ కూడా చేయట్లేదు. వంట అటు కూర్చొని వీడియో తెస్తుంది. కొంచెం హెల్ప్ చేస్తే ఏమంటా ముగ్గులు పోటీ పెడితే నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. ప్రతిరోజు వస్తుంది నీకే ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ. షేకండి ఇస్తారా కొంచెం? సుమంత్ గారిని పిలిచేదా నీకు గిఫ్ట్ ఇవ్వడానికి? రే సుమంత్, మా అమ్మాయి ముగ్గురికి నువ్వు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా, నువ్వు గిఫ్ట్ తీసుకొని రాపో. కొట్లో ఇది తినాలంటాడు చూడు, ఇంకా పోయి చెప్తాడు చూడు. ఈ ముగ్గు చూసి ముందర భయపడతారు. ఇచ్చినోడు ఎవడు ప్రైజ్ ఫస్ట్ వాడిని తీసుకోవాలి జైల్లోకి. అమ్మ ఇంతసేపు కాదమ్మా, 10 నిమిషాలు అయిపోవాలి. కానీ అమ్మ గంటల ఫాస్ట్గా పెట్టేసమ్మా, నా కోసం ఎంతసేపు ఆగుతారు వాళ్ళనుక. వీడియో అంటే ఫాస్ట్గా ఉండాలి. ఫాస్ట్ అంటే ఫాస్ట్ కాదు, మనం ఎలా వేస్తున్నామో ఎంత కష్టపడుతున్నామో కూడా ఉండాలి. నూరక కడియాలి వేస్తే ఎలా. పాపం మన యూట్యూబర్స్ ఎలా ఉండారో ఏమో. లోపల ఏం లేదబ్బా, ఏమోనమ్మా. ఇప్పుడు నువ్వు ఆ పిల్ల పనుకోను, తలుపేడ తీసి గేట్ వేసలేదు. పోమ్మా పో, అయిపోయింది మీది. నీ ముగ్గు ఎక్సలెంట్, నువ్వు ఇంకా ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ముగ్గు ఎలా ఉందో నా యూట్యూబర్స్ చెప్తారు. ఓకే ఓకే ఓకే. సబ్స్క్రైబర్స్ చాలా చాలా లైక్స్ రావాలి నీకు. నాకు సబ్స్క్రైబర్స్ వస్తే నేను వాళ్ళ కోసం అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని దేవుడి కాడికి వెళ్ళి టెంకాయ కొడతా. అలాగా అనాల్సింది. నాకు ఫాలోవర్స్ పెట్టిన వాళ్ళందరినీ హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదమ్మా. ఓకే ఓకే, కానీ కానీ మధ్యలోకి చదువు కోసం ఉద్యోగం కోసం అవసరమైనంత వరకే ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి. మిగతాదంతా సేమ్ టు సేమా. ఇప్పుడు చెప్పాను కదా నీకు ఇంగ్లీష్ మాట్లాడొద్దని. తెలుగులో ఏమంటారు దాన్ని? సేమ్ టు సేమ్ అంటే తెలియదు. మరి ఇంకేమని చెప్పాలి? ఏమైనా ఓకే ఓకే. మనకు అంతకు రాదండి ఇంగ్లీష్. ఏమో ఏ మధ్య అట్లా అట్లా నేర్చుకుంటాను. మా ఇంగ్లీష్ సార్ మాత్రం ఈ వీడియో చెప్తే నాకు ఉంటుంది. మా ఇంగ్లీష్ సార్ మాత్రం ఈ వీడియో చెప్తే నాకు ఉంటుంది. అందరు నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. చిన్నపిల్లలైనా బాగా వేసాను అనుకుంటున్నా నేను. నాకు రోజు ముగ్గులు వేస్తాను, ఆ ముగ్గులన్నీ మీకు యూట్యూబ్లో పెడతాను. మీరందరూ ఈ ముగ్గులు నేర్చుకోవాలి, చూడండి ఎలా ఉన్నాయో. సూపర్. ఎవరు ముగ్గు కాదు, పుష్ప.
కానీ అమ్మ ఇంకా అయిపోయిందా అయిపోయింది.